గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాండి. ఈరోజు నేను అరటికాయ ఆకుకూర చెప్తున్నాను. దీనికి కావాల్సిన 2 అరటికాయలు, ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని అరటికాయ ముక్కలు చేసుకుని ఒక బౌల్లో నీళ్ళు వేసి ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసుకుని కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే దీనికి కావాల్సింది పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అండి. అలాగే ఆవకేమో 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా పసుపు, ఉప్పు రెడీగా ఉంచుకోవాలి. తర్వాత బాండి పెట్టుకుని ఈ ముక్కలు రెడీగా ఉంచుకున్న ముక్కలు నీళ్ళలో వేసిన ముక్కల్ని బాండిలో వేసి దాంట్లో సరిపడా అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలి. ఈ ఉడికేలోపు మనం రెడీగా ఉంచుకున్న ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వేసి దీన్ని మిక్సీ పట్టుకుని పొడిగా ఉంచుకోవాలి. పూర్వం అయితే దీన్ని రోట్లో నూరుకునేవాళ్ళండి. ఇప్పుడు ఆ క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్ కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకున్నారు కాబట్టి నేను పొడిలా పట్టి దాన్ని 2 సార్లు యూజ్ చేశానండి. మీరు కూడా అలా చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఈ పొడి ఉంచుకుంటే మళ్ళీ ఏదైనా కూరలో కూడా వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా క్యాబేజీ కూర, అలాగే పనసపొట్టు కూర, అలాగే అరటిపువ్వు కూర, అరటికాయ కూరలో కూడా వాడతామండి. ఇప్పుడు ఇదిగో ఇలా ఉడికిన తర్వాత మనం మెత్తగా అయిందని చూసి అప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకోవాలి. నీళ్ళు లేకుండా నీళ్ళు వార్చేసి బౌల్లో తీసుకుని ఉంచుకోవాలి. తర్వాత మనం రెడీగా ఉంచుకుని ఆవని మిక్సీ పట్టుకుని రెడీగా చేసుకోవాలి. ఇది రెడీ అయిన తర్వాత మనం ఒక బాండిలో 2-3 స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పడదండి. మనం పోపు దినుసు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేయించి బాగా వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ కూరలు ఏంటంటే ఇలాంటి చలికాలం, వానాకాలం ఈ కూరలు అది వేడిని చేస్తాయి. శీతోష్ణ స్థితి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ కూరలు, ఆకుకూరలు చాలా మంచిది. ఒంటికి కూడా చాలా మంచిది. వాత వ్యాధులు అలాంటివి లేకుండా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. వేడివేడి అన్నంలో ఈ కూర చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ కూర పొద్దున్న చేసిన రాత్రికి కూడా బాగుంటుంది. వేడివేడి అన్నం చాలా పెద్ద నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టపడతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బంగాళదుంప వాటికంటే కూడా అరటికాయ కూర చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులకి వాటికి చాలా మంచిది అరటికాయ. ఇగో ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం రెడీగా ఉన్న అరటికాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగు వేసి తర్వాత మనం రెడీగా ఉడకబెట్టి ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసి బాగా అడికి పైకి కలిపి మెత్తగా ఇచ్చేయాలి. మెదిపేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు, అలాగే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా చింతపండు గుజ్జు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను మిక్సీ పట్టి ఉంచుకుంటాను. చింతపండు ఆ గుజ్జు ఉందని నేను దాన్ని వేసాను. దీనికి కొద్దిగా ఉసిరికాయంత గుజ్జు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ గుజ్జును కూడా పైన వేసేసుకుని అడికి పైకి కలుపుకొని దాన్ని మగ్గనివ్వాలి. ఈలోపు మనం ఆవా చేసుకున్నాం కదండి, అది మిక్సీ పట్టిన కదా దాన్ని ఒక చిన్న బౌల్లో తీసుకుని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి, ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి అది బాగా కలిపి ఒక నీళ్ళగక్కు వేసి మనం ఈ కూరని ఇంకా ఒక 5 నిమిషాలు దింపేస్తానుగా ఈ కూరని వేసి అడిగి పైకి కలిపి కావాలంటే కారం కలర్ కోసం నేను కొద్దిగా కారం వేసాను, లేదంటే ఇలాగే ఉంచుకోవచ్చండి. నేను కొద్దిగా కారం వేస్తే టేస్ట్ బాగుంది. అన్నీ సరిపోతాయండి. ఉప్పు, పులుపు, కారం నేను చెప్పి మెజర్మెంట్స్కి అన్నీ సరిపోతాయి. ఈ కూర ఫుల్గా నలుగురికి సరిపోతుందండి. ఇది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కూడా సరిపోతుందండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఈ కూర కలిసి వస్తుంది, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. ఇదిగో ఇలా తర్వాత ఈ బౌల్లో తీసుకుని సర్వింగ్ బౌల్ తీసుకుని ఇచ్చేసుకోండి, సర్వ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.